హలో ఫ్రెండ్స్, విద్యార్థులందరికీ నమస్కారం. ఏపీ ఇంటర్ ఫలితాల్లో విడుదలకు సంబంధించి కీలక మార్పులైతే తీసుకువస్తున్నామని మంత్రి నారా లోకేష్ గారైతే చెప్తున్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి అయితే ఫలితాలు 2 విధాలుగైతే రాబోతున్నాయన్నమాట. మొదటి విడతలో ఇంటర్ ఫలితాలు వచ్చేసి 5 సబ్జెక్టులుగాను విడుదలవుతాయి. మీరు కోరుకున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఆప్షనల్‌గా ఎంచుకొని ఉన్నారో ఆ సబ్జెక్ట్ మార్కులు మాత్రము రెండోసారి అయితే విడుదల చేస్తామని చెప్తున్నారనమాట. దీని మీద సమాచారం అయితే వచ్చింది. అలానే ఇంటర్ ఫలితాలు ఎప్పుడు విడుదల కావచ్చు అనే దాని మీద కూడా సమాచారం అయితే రావడం జరిగింది. వీడియోలోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం. ఇంటర్ ఫలితాలు వచ్చినప్పుడు వాటిని ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. మీరందరూ కూడా స్టూడెంట్స్ మీరు లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ రికమెండ్ చేస్తుందనమాట. మీకు నచ్చితేనే లైక్ చేయండి. అలానే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవద్దు. ఎందుకంటే మన ఛానల్లో ముఖ్యంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయబడతాయి అన్నమాట. ఇక్కడ ఫలితాలకు సంబంధించి ట్రెండింగ్ న్యూస్ కాబట్టి నేను వీడియో అయితే చేస్తున్నాను. జస్ట్ వీడియోని లైక్ చేయండి చాలు, మీకు రికమెండ్ అవుతుంది మన ఛానల్. ఓకేనా? ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఏపీ ఇంటర్ ఫలితాల్లో అదనపు సబ్జెక్ట్ ఫలితాలు ప్రత్యేకంగా విడుదలని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, మొదట గ్రూప్లోని 5 సబ్జెక్టుల ఫలితాలని చెప్తున్నారనమాట. ఇందులో సమాచారం ఒకసారి చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ మొదటి ఏడాది పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో అదనపు సబ్జెక్ట్ ఫలితాలను విడిగా ఇవ్వనున్నారు. మొదట గ్రూప్లోని 5 సబ్జెక్టుల ఫలితాలు అయితే ఇస్తారు. ఆ తర్వాత అదనంగా ఎంపిక చేసుకున్న 6వ సబ్జెక్ట్ ఫలితాన్ని వెబ్సైట్లో ఉంచడం లేదా కళాశాలకైతే పంపిస్తారనమాట. ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్లో తీసుకొచ్చినటువంటి సంస్కరణలలో భాగంగా కొందరు విద్యార్థులు గ్రూపు సబ్జెక్టులతో పాటు అదనంగా 6వ సబ్జెక్టును ఎంపిక చేసుకున్నారు. ఎంపీసీ విద్యార్థులు జీవశాస్త్రాన్ని, బైపీసీ విద్యార్థులు గణితాన్ని, ఇతర సబ్జెక్టులను ఎంపిక చేసుకొని ఉన్నారనమాట. ఫలితాలు అనేటివి కేవలము 5 సబ్జెక్టులకు మాత్రమే బోర్డు ప్రామాణికంగా అయితే తీసుకుందనమాట. అంటే మెయిన్గా అయితే తీసుకుందనమాట. ఇంటర్ ఫలితాలను ఈ నెల 16 నుంచి 19వ తేదీ లోపల విడుదల చేయాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి భావిస్తోంది. మూల్యాంకనం అనేది 9వ తేదీతో పూర్తవుతుంది. 9వ తేదీ తర్వాత ఏం జరుగుతుందంటే ఈ యొక్క మార్కులన్నిటినీ కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారనమాట. ఆన్లైన్లో సబ్మిట్ చేసి లింక్ అనేది అప్డేట్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా ఒక 7 డేస్ అయితే పడవచ్చు అనమాట. కాబట్టి 9వ తేదీతో ఈ యొక్క మూల్యాంకనం అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మనకు మ్యాక్సిమము ఈ నెల 16, 19వ తేదీ మధ్యలో అయితే ఈ యొక్క రిజల్ట్స్ అనేటివి వచ్చేస్తాయి. అయితే ఇక్కడ క్లియర్‌గా అయితే చెప్తున్నారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఫస్ట్ 5 సబ్జెక్ట్స్ సంబంధించి మాత్రము రిజల్ట్స్ అనేటివి అనౌన్స్‌మెంట్ అయితే అవుతాయి. రిమైనింగ్ ఆప్షనల్‌గా ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్‌కి మాత్రము దాని మీద ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదన్నమాట బోర్డ్ అనేది. అయితే వెబ్‌సైట్‌లోనే అందుబాటులోకి అయితే ఉంచుతామని చెప్తున్నారు. అయితే విడిగా అయితే మళ్ళీ దానికి సంబంధించి ఫలితాలు అయితే వస్తాయని, అదేవిధంగా ఒకవేళ వెబ్‌సైట్‌లో అందుబాటులో గనక ఉంచకపోయినట్లయితే తిరిగి మళ్ళీ అంటే మన యొక్క కాలేజ్ ఏదైతే ఉంటుందో దానికి పంపిస్తామని చెప్తున్నట్లు ఇక్కడ తెలుస్తుందనమాట. అలానే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో కూడా ఆంగ్ల సబ్జెక్ట్‌కి సంబంధించి ఈ యొక్క మార్కులు అనేటివి యాడ్ కావడము, హిందీ పరీక్షకు సంబంధించి కూడా మార్కులు అనేటివి యాడ్ కావడం జరుగుతుందని చెప్తున్నారు. 10వ తరగతి ఫలితాలు కూడా ఈ నెలలోనే వస్తాయని చెప్తుందన్నమాట బోర్డు కూడా. అయితే ఈ యొక్క ఫలితాలు వచ్చినప్పుడు వీటిని ఎలా చెక్ చేసుకోవాలనేది ఇక్కడ నేను మీకు ఒక చిన్న డెమో అయితే ఇచ్చాను చూడండి. ఇంటర్ ఫలితాలు 2026ను ఎలా తనిఖీ చేయాలంటే మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుందన్నమాట. మనబడి.com ద్వారా అయినా చూసుకోవచ్చు, లేదా bie.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూసుకోవచ్చు. ఆ వెబ్సైట్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి. మీరు హాల్ టికెట్స్ అనేటివి డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కదా, సేమ్ అదే వెబ్సైట్ నుంచి అయితే మీరు ఈ యొక్క రిజల్ట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇందులోనే మనకు ఈ వెబ్సైట్లోనే మనకు రిజల్ట్స్ అనేటివి అప్డేట్ చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు, రిజల్ట్స్ అని కొట్టినట్లయితే ప్రస్తుతానికి సర్వీస్ టెంపరరీ అన్అవైలబుల్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ సర్వీస్ అనేది ప్రస్తుతానికి స్టాప్ చేసి ఉంటారనమాట. రిజల్ట్స్ వచ్చినప్పుడు మీరు ఈ రిజల్ట్స్ అనే ఆప్షన్ ద్వారానే చెక్ చేసుకోవాలండి. ఓకేనా? అయితే ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రాసెస్ ఏ ఉంటుందనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత 1 లేదా 2వ సంవత్సరం కోసం అని అక్కడ మనల్ని అడుగుతుందనమాట. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత హాల్ టికెట్ నెంబరు, మీ పుట్టిన తేదీ అయితే ఇవ్వాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ మార్కులు అనేటివి డౌన్లోడ్ అవుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కులు అనేటివి రిలీజ్ చేసిన రోజునే మీకు రావన్నమాట. అంటే సైట్ అనేది సర్వర్ ఇష్యూ అనేది ఉంటుంది. నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు ఒకేసారి సైట్ మీదకి అయితే వస్తారు కాబట్టి ఆ రోజు కొంచెం అటు ఇటుగా, అంటే 1 గంట 2 గంటలు అనేది సైట్ సరిగ్గా వర్క్ కాదు. మ్యాక్సిమం సాయంత్రం లోపల అయితే మనకు రిజల్ట్స్ అనౌన్స్మెంట్ అనేది కంప్లీట్గా అయితే వచ్చేస్తాయి అన్నమాట. అయితే ఈ ఫలితాలు అనేటివి ఆన్లైన్లోనే విడుదలవుతాయి.
అంటే మనకి ఈ వెబ్‌సైట్‌లోనే చూసుకోవాలంటే, ఈ వెబ్‌సైట్‌లోనే మెయిను. తర్వాత మీరు వాట్సాప్ మనమిత్ర గవర్నెన్స్ ఉంది గదా! సో, దాని ద్వారా గూడా చెక్ జేసుకోవచ్చు. సో, లేదా ఇక్కడ మీరు ఉత్తీర్ణత అనేది ఒకసారి జూసుకున్నట్లయితే కనీసము 35% మార్క్స్ అనేటివి మీకు రావాలనమాట. వస్తేనే మీరు పాస్ అయినట్లు. సో, ఇక్కడ మనం చూడవచ్చు అధికారిక వెబ్‌సైట్‌లు నెమ్మదిగా ఉంటే ఇండియా రిజల్ట్స్ డాట్ కామ్ అనే ద్వారా గూడా మీరు మీ యొక్క రిజల్ట్స్ అనేటివి చెక్ జేసుకోవచ్చని జెప్పి చెప్తుందనమాట. పునఃమూల్యాంకనం అంటే మీరు రీవాల్యుయేషన్ అనేది గూడా పెట్టుకోవచ్చనమాట. ఒకవేళ మీరు సంతృప్తి చెందకుండా ఉండినట్లయితే విద్యార్థులు, మీరు ఇంకా ఎక్కువ మార్క్స్ గనక వస్తాయి అని భావించినట్లయితే, దానికి సంబంధించి కూడా ఒక 10 రోజుల లోపల మీరు మళ్ళీ కూడా రీకౌంటింగ్‌కైతే దరఖాస్తు చేసుకోవచ్చనమాట. దాని కొరకైతే మీరు మీ కాలేజ్‌కి వెళ్లి మాట్లాడుకొని చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఈ విధంగా రిజల్ట్స్ అనేటివి చెక్ జేసుకోవాలి. సో, సైట్ అనేది ఆ రోజు మాత్రం కొంచెం లేట్‌గా అయితే ఉంటుందనమాట. నంబర్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు ఎక్కువగా వస్తారు కాబట్టి. సో, ఫలితాలనేటివి మనకు మాక్సిమం ఏప్రిల్ 16 నుంచి 19థ్ తేదీ మధ్యలో అనౌన్స్‌మెంట్ అనేది వచ్చేస్తుంది. సో, నేను మీకు వివరంగా అయితే తెలియజేస్తాను ఎలా చెక్ చేసుకోవాలనేది. జస్ట్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి చాలు. మన ఛానల్ వీడియోస్ అనేటివి నేను అప్‌లోడ్ చేసినప్పుడు ముఖ్యంగా ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ అనేటివి వచ్చినప్పుడు అప్‌లోడ్ చేస్తాను కదా! అప్పుడు రికమెండ్ అయితే అవుతుందనమాట. మీకు మన ఛానల్ కంటెంట్ అనేది కేవలం ఈ విధంగా ట్రెండింగ్ న్యూస్‌లలో వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉపయోగపడుతుంది విద్యార్థులకు సంబంధించి. ఓకేనా? సో, మన ఛానల్‌లో మెయిన్‌గా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయబడతాయి.